హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత బాదం పప్పులు నేను ఇక్కడ మెజర్మెంట్ చూపించాను కదండి, అదే కప్పుతో ఒక కప్పు బాదం వేసి ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కూడా ఇలా దోరగా వేయించుకోవాలండి. ఇలా వేగాక ఇవి కూడా పక్కన తీసేసుకుందాం. తర్వాత వాల్నట్ కూడా అదే మెజర్మెంట్ కప్తో ఒక కప్పు తీసుకోవాలి. ఇవి కూడా ఇలా దోరగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. చూసారా, ఇలా వేగాలి, ఇలా దోరగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలండి. అలాగే ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఒక కప్పు తీసుకోవాలి. ఇవి కూడా దోరగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తొందరగా మాడిపోతాయి. అలా ఉండకూడదు, లడ్డు టేస్ట్ ఉండదన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఏదైనా ఒక నాప్కిన్ తీసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. అలా బ్లాక్గా చిన్న ఏమైనా నట్స్ పన్నా కూడా అది నల్లగా అయిపోతుంది కాబట్టి తొందరగా క్లీన్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. అలాగే పిస్తా కూడా ఇక్కడ నేను ఒక 1/4 కప్పు తీసుకున్నానండి. అవి కూడా ఇలా దోరగా వేయించుకోవాలి. అలాగే ఇవి వాటర్ మెలన్ సీడ్స్ ఒక కప్పు తీసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. సిమ్లోనే చూసారా, ఇలా వేగాలి. దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. దోరగానే వేయించుకోవాలండి, హై ఫ్లేమ్ మీద అసలు పెట్టుకోకూడదు. తర్వాత ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా నెమ్మదిగా వేయిస్తూ దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగాలి. ఇలా వేగాక ఇవి కూడా పక్కన తీసేసుకుందాం. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసుకొని కిస్మిస్ అండి, ఇవి కూడా ఒక కప్పు తీసుకున్నాను. ఇవి కూడా జస్ట్ అలా వేగితే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అలాగే రెడ్ బెర్రీస్ కూడా నేను యాడ్ చేశాను. రెండు ఒకేసారి వేయించేసుకుందాం. చూసారా, ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. సో వేగిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇది అంజూర్ అండి, డ్రై అంజూరు. ఇది చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇది పీసెస్గా కట్ చేసుకొని ఇది కూడా సేమ్ అలాగే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. చూసారా, నేను ఇక్కడ బాదాము, జీడిపప్పు అలాగే వాల్నట్ పక్కన పెట్టుకున్నాను. సపరేట్ పెట్టేసుకున్నానండి అది. అలాగే ఇవన్నీ కూడా సపరేట్గా పెట్టేసుకున్నాను అనమాట. మిక్స్ చేయకూడదు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఎలా చేయాలనేసి. ఇప్పుడు అన్నీ వేయించుకున్నాం కదా, ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇది డేట్స్ అండి. మనకి డేట్స్ మార్కెట్లో రకరకాలు దొరుకుతూ ఉంటాయి కదా. డేట్స్ మనకి డ్రై ఫ్రూట్ షాప్లో ఇలా సాఫ్ట్గా మెత్తగా, దీంట్లో గుజ్జుగా ఉంటుందండి. బాగా మనకి లడ్డు చుట్టడానికి బాగుంటుందన్నమాట ఈ డేట్స్. ఇలాంటి డేట్స్ తీసుకోవాలి. చూసారా, చాలా జ్యూసీగా ఉంటుంది డేట్స్. ఇలాంటి డేట్సే మీరు తీసుకోండి. చూసారా, ఇలా లోపల సీడ్స్ తీసేసి ఇలా పక్కన పెట్టేసుకుందాం. నేను ఒక 3 కప్పులు తీసుకున్నానండి డేట్స్. సో ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అందులో మనం సీడ్స్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ డేట్స్ వేసేసి ఇవి కూడా సిమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి. చూసారా, ఇలాగా బాగా మెత్తబడిపోతుంది. సో ఇలా దాన్ని బాగా స్మాష్ చేస్తూ అలాగా ఫ్రై చేసుకోవాలి. అది చల్లారేలోపు మనం ఇక్కడ పక్కన పెట్టుకున్నాం కదా బాదం, వాల్నట్ అలాగే జీడిపప్పు, ఈ 3 ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ సాఫ్ట్గా చేసుకోకూడదు. అలాగే కొద్దిగా పంప్కిన్ సీడ్స్ అలాగే వాటర్ మెలన్ సీడ్స్ కొద్దిగా వేసుకోవాలి. పిస్తా
మస్క్ మిలన్ సీడ్స్, ఇలా అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి. దాంట్లో హాఫ్ వేసుకోవాలి, హాఫ్ మిగతావి అలాగే పెట్టుకోవాలి. అలాగే వాటర్ మెలన్ సీడ్స్, ఇవి అన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని ఇది కూడా పల్స్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి. సాఫ్ట్గా అస్సలు చేసుకోకూడదు. మరీ మెత్తగా చేసామంటే నట్స్లో ఉండే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. సో అలా చేయకూడదు. ఇలా పల్స్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అంతా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇక్కడ మనకి డేట్స్ చల్లగా అయిపోయిందండి. దాన్ని కూడా ఇలా మనం మిక్సీ చేసేసుకొని పెట్టుకోవాలి. సో మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా, పక్కన ఉన్నాయి కదండి, ఆ నట్స్ అన్నీ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. బాదం పప్పులు, జీడిపప్పు, వాల్నట్ నేను పక్కన తీసుకున్నానండి. అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా డేట్స్, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా నెమ్మదిగా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఈ విధంగా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంకా మనకు లడ్డు రెడీ చేసేసుకుందామండి. చూసారా, లడ్డు వచ్చేస్తుంది. హెల్త్కి చాలా మంచిదండి. ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి ఇవ్వండి, మీరు కూడా తినండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.